పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. సరే, ఈ 6 నెలల్లో భూపాలపల్లిలో మీరు చేసిన వర్క్ ఏంటి? 6 నెలల్లో ఇప్పుడు ఈడ వర్క్ పెద్దగా ఏం లేదు, ఆపరేషన్స్ మీద తక్కువ ఉన్నది. ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్మోస్ట్ ఈడ తక్కువ ఏరియా, ఈ ఏరియాలో మూమెంట్ తక్కువ. రీసెంట్లీ మూమెంట్ అంతా కూడా అటే ఉండే. ఇప్పుడు కమిటీ కూడా అంతా ఛత్తీస్గఢ్లో ఉండి అటు నుంచి మూమెంట్ చేయడాలి. కంప్లీట్ మావోయిస్టులకు అడ్డా కానీ ఛత్తీస్గఢ్ మారిపోయింది. కర్రెగుట్టలు ఆ ప్రాంతాన్ని పువర్తిని బేస్ చేసుకొని వాళ్ళ యాక్టివిటీస్ అంతా నడిచింది. ఇక్కడ నుంచి ఏమున్నా కూడా మనం ఈ నుంచి ఫోర్స్ పంపడం వాటి మీదనే ఉంటుంది, ఆపరేషన్కు హెల్ప్ చేయడం తప్ప ఈడ ఆపరేషన్స్ ఏం లేవు. ఫిట్నెస్ ఉండిపోయింది అట్నే. ఎందుకు అంత ప్రయారిటీ అండి? ఫిట్నెస్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే. ఫిట్నెస్ అంటే నేను అనుకుంటా రోజుకి ఎన్ని గంటలు దాన్ని కేటాయిస్తారు? అయితే నేను అనుకుంటున్నా జెనెటికల్ ఒకటి ఉండొచ్చు. అంటే ఫిట్నెస్ అందరు కష్టపడతారు, మనకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ బాడీ సహకరించదు. ఒకటి మా డైట్ మీన్ పేదరికమే నన్ను ఇట్లా తయారు చేసిన అనిపిస్తుంది. అంటే నేను చాలా స్పీచ్లో కూడా చెప్పిన, నేను అంటే ఇంట్లో ఎట్లుంటుంది అంటే ఒక గ్లాసు వండితే 5గురు పంపకాలు జరుగుతుంది, పంచుకొని తినాలి. ఒకవేళ మన ఆదమర్చి నువ్వు ఎక్కువ తిన్నా కూడా కొట్టిన సందర్భాలు చాలా ఉంటాయి. మా అక్క కొట్టింది, అమ్మ కొట్టింది నాకు, నువ్వు ఎక్కువ తినేసినవరా అని. రోజంతా ఆడి ఆడి మనం ఎక్కువ తినేస్తామని. అంటే పేదరికము నిన్ను అన్నం కూడా సంపూర్తిగా తిననీయదు. ఇలాంటి సందర్భాలు ఉంటాయి. అది కొంత వర్క్ అయింది ఒకటి. రెండోది, మా తండాలలో ఏముంటుందంటే బియ్యం తక్కువ. అప్పట్లో వరి పండించడం ఉన్నది కొద్ది కొద్ది పొలాలు ఉంటాయి, పోడు భూమి అంతా లేకుండే. అప్పుడు ఏంటంటే వీటికి వాటర్ సోర్సెస్ లేవు. అంటే బావులు ఉంటాయి, బావులో కూడా మోటార్లు ఉండవు. ఎవడు పైసలు ఉన్నాడు ఇంజన్ పెట్టుకుంటాడు, ఇంజన్ ఉండేది. ఇక లేనోళ్ళేమో 2 ఎద్దులను కట్టి మోటా ఐడియా ఉందా? మోటా బాయ్ గిరక ముందుకు అది నడుస్తుంది. దాంతో ఎంత పండుతుంది? 10 గుంటలో 15 గుంటలో ఉంటుంది. అప్పుడంతా జొన్నలు వేసుకునేది. జొన్న సజ్జ ప్రధానమైన పంటలు ట్రైబల్కి. నువ్వులు, జొన్న సజ్జ, పెసర వేసుకుంటారు. దీంట్లో జొన్న సజ్జ మెయిన్. అయితే ఇవన్నీ కూడా ట్రైబల్ వీళ్ళ దాంట్లో ఇదే ఫుడ్ మాకు. అయితే తర్వాత వరి వచ్చినాక 95, 96 నుంచి కొద్దిగా వరి కొద్దిగా ఎక్కువైంది. కొద్దిగా వాటర్ సోర్సెస్ వచ్చినాయి, మోటార్లు వచ్చినాయి. ఐటీడీ నుంచి మోటార్లు పెట్టడం, అవి పెట్టిన తర్వాత ఇవి మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తే నైట్ అంతా మళ్ళీ జొన్న రొట్టెలే. ప్రతి ట్రైబల్ ఇంట్లో జొన్న రొట్టె ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో కూడా అదే, అన్నం కన్నా జొన్న రొట్టె మంచిది. ఇప్పుడు కూడా మా అదే. కానీ మాకు తెలిసిన తర్వాత ఇదే మంచిదని తెలిసింది. మేమేమో తెలవక తిండి లేక తిప్పలబడి అవే తిన్నాం. తర్వాత తెలిసింది అంటే ఇదే మంచిదని తెలిసింది. అది ఎక్కువైందంటే కొన్ని ఇయర్స్ టుగెదర్ అదే తిండి తిన్నాం కదా, ఎక్కువ రోజులు అవే తిన్నాం కాబట్టి జీన్స్లో ఫ్యాట్ రాకపోయి ఉండొచ్చు. అదే డైట్ని మేము ఇప్పుడు కూడా కంటిన్యూ చేయడం, వర్కౌట్ చేసుకోవడం. అంటే మనిషి సోకు ఉండాలి, బాడీ మీద సోకు ఉంటే, సోకు అంటారు కదా ఊర్లలో, ఆ సోకు ఉంటే నేను ఇట్లా అంటే నాకు తెలిసి అంటే శరీరం కంటే విలువైనది ఏది లేదని నేను నమ్ముతా బాగా. అంటే ఒక మనిషి డూప్లెక్స్ హౌస్ కట్టుకోవడం వానికి బాగా ఇష్టం, ఒకటి బెంచ్ కారు కొనుక్కోవడం వానికి ఇష్టం, పెద్ద పెద్ద మంచి బట్టలు కొనుక్కోవడం, బ్రాండెడ్ ఇది కొనుక్కోవడం ఒకరికి ఇష్టం. అయితే నేనేమనుకుంటా అంటే ఇవన్నీ ధరించేది మనిషే కదా, వీడు ఫస్ట్ కరెక్ట్ ఉండాలి కదా. ఇది డూప్లెక్స్లో నువ్వు ఉన్నా కూడా ఒక 100 కిలోలు దాటిపోయి నీ ఆరోగ్యం బాగలేక క్యాన్సర్తో బాధపడుతూ, లేదంటే నువ్వు ఒబెసిటీతో బాధపడు, దాంట్లో కూర్చొని ఆస్వాదించలేవు కదా నువ్వు. అంటే ఫస్ట్ నీలో నువ్వు ఉంటావు, ఫస్ట్ నీలో నువ్వు ఉంటావు, నీ సోల్, నీ హార్ట్, నువ్వు ఉండేది నీలో. కాబట్టి నీ బాడీని పర్ఫెక్ట్గా ఉంచుకుంటే నీకు పర్ఫెక్ట్ ఆలోచన వస్తుంది, సొసైటీ కూడా ఎక్కువ యూజ్ఫుల్ అవుతావు, ఈ ఫిట్నెస్ కూడా ఎక్కువ అవుతుంది అని. అందుకని దానికి ఎక్కువ చెప్తుంటాను. గోరెటెం కన్నా పాట ఒకటి ఉంటుంది, నేను చాలా సినిమాలు ఆ పాట కూడా చెప్తుంటాను నేను. ఏం పాట? 99, 2000 ఆ టైంలో ఆ పాట వచ్చింది. అది రేలా రేలా ఆ టైంలోనే ఊర్లలో ఇదే భూవలేక ఎట్లయితారు అనేది. 30 ఏళ్ళు నిండనే లేదు, ముఖం మీద ముడతలున్నాయి, 40 ఏళ్ళు దాటనే లేదు, నుసిటి పైన గీతలున్నాయి, అదృష్ట రేఖాలంటారా, బుద్ధి జీవుల్లారా, ఆకలికొచ్చిన గీతలు అవిరా అంటాడు ఆయన. అంటే ఆకలితో వచ్చిన గీతలను కూడా అమాయకులు వీళ్ళు అదృష్ట గీతలు అనుకుంటారు. అంతటి అమాయకులు వీళ్ళు పేదవాళ్ళని దాన్ని పాట రాసిన ఆయన. మీరు ఊర్లలో చూస్తే అంతే కదా, 34 ఏళ్ళకే ముఖం మీద ముడతలు వచ్చేస్తాయి, ఆకలికి వచ్చేస్తాయి అవి. కానీ వాళ్ళకి ఆకలి తెలియదు, అదృష్ట గీతలు బిడ్డ అంటారు వాళ్ళు. అమ్మాయి ఏమంటుంది వాళ్ళను, అదృష్ట గీత వచ్చిందిరా నీకు అంటారు వాళ్ళు. సో పేదరికము మన ముఖాన్ని మనం చాలామంది చూస్తే అదే అనిపిస్తుంది, అస్థి పంజరాలే కనబడతారు. నీకు ఇంకా ఛత్తీస్గఢ్లో పోతే టవల్స్ కట్టుకొని ఉంటారు ఆడబిడ్డలు, చిన్న చిన్న పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతాయి, వాళ్ళకి ఆహారం ఉండదు, పౌష్టికాహారాలు పడుతుంది, పిల్లలు కూడా చిన్న చిన్నగా ఉంటారు.
మీకు ఫిట్నెస్ చూసి మీకు చిన్నప్పుడు మీ క్లాస్మేట్స్ అందరూ కూడా పోలీస్ అవుతారా అని మీకు రెచ్చగొట్టారు కదా, అవును మామూలుగా హైట్ ఎత్తులో ఉంటావు కదరా మంచి మజిల్స్ అని. ఇప్పుడు అదే హైట్ అదే మజిల్స్ ఉన్న తర్వాత సినిమా హీరో అవుతానని ఎవరు రెచ్చగొడితే సినిమా హీరో అయితే రెచ్చగొట్టరు నాకు. సినిమా తీస్తారా, వెళ్తారా? సినిమాల మీద నడిచిన కథలు చాలా కథలు విన్నా నేను, 20 కథలకి విన్నా నేను. కాకపోతే దాన్ని తెలుసు నాకు, దాని పాలిటిక్స్ తెలుసు నాకు. ఇప్పుడు మీరు రాజకీయ పాలిటిక్స్ సినిమాలు కూడా తెలుసు నాకు, అది దాన్ని చాలా బాగా తెలుసు, దాని డీప్ పాలిటిక్స్ తెలుసు నాకు. మా మిత్రుడు భీమ్ శిశురులో కూడా నా ఫ్రెండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, మిఠపల్లి సురేందర్ గారు, కాసర్ల శ్యామ్ గారు, సురేష్ బొబ్బిలి. సినిమాలో ట్రై చేయలేదా? సినిమాలో కథలు విన్నాం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఆఫీస్ ఓపెన్ చేసారు మా వాళ్ళు. 3 నెలల ఆఫీస్ నడిచింది, నాకు ప్రీ షూట్ అయింది, ప్రీ షూట్ కూడా అయింది. మరి ఇది సినిమా, ఇది సినిమా వస్తుందా అది? సినిమా వస్తే ఎందుకు వాళ్ళ కొడుకుల హీరోలు అవుతారు, మనసుంటూ అడవిలో బిడ్డలు కూడా అవుతారు కదా. మరి అదే ట్రెండ్ రాజకీయాల్లో కూడా ఉంది కదా, దానికన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఇది ప్రజలతో ముడిపడి ఉంది ఇంకా కనీసం. అక్కడ డబ్బులు మోటివేట్ చేసి నలుగురు అది 1,00,000 మందితో మీటింగ్ పెడితే అవుతుంది ఆడ, ప్రజల రెచ్చగొట్టినా అది అవుతుంది. అది మోనోపోలీ, అదంతా అది మోనోపోలీ. అది థియేటర్ల కథలు అవన్నీ వేరు, ఇవన్నీ ఏదో ఒక రోజు బద్దలు కొట్టాలనే కదా బాధ. ఇప్పుడు ఇది తరం కాదు, మన తరం, ఈ తరంలో ఇది నిర్మిస్తే నెక్స్ట్ తరానికి యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు సినిమాలలో వీళ్ళని అందగాళ్ళు, ఇప్పుడు ఉన్న హీరోలు అందగాడు, భూమి మీద ఉన్న అందగాళ్ళు వీళ్ళు. అదే లేదు కానీ అదృష్టం వాడు కలిసి రావాలి కదా అందులో. అదృష్టం లేదు, మన లేదు. చిరంజీవి గారు ఎక్కడి నుంచి వచ్చారు, చిన్న కుటుంబం నుంచి వచ్చారు. నాని చిన్న కో డైరెక్టర్ నుంచి. అది ఎక్కడ వస్తుంది అంటే అది కోట్ల మందిలో ఒక్కరిని తగులుతుంది. అది రవితేజ వీళ్ళందరూ కూడా వచ్చారు, ఫ్యామిలీ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఉన్న జనరేషన్ లేదు కదా సినిమా వాళ్ళు. అంటే నేను యూనిఫామ్లో ఉన్నా కాబట్టి దాని మీద ఎక్కువ మాట్లాడతలే, కానీ యాక్చువల్లీ ఎంత డిస్క్రిమినేషన్ ఉంటుంది అంటే చాలా డిస్క్రిమినేషన్ ఉంటుంది సినిమా కానీ పాలిటిక్స్ కానీ. అంటే నీ శరీరం మీద అవమానాల గాయాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో గాయాలు ఉన్నాయి, శరీరం నిండా ఉన్నాయి గాయాలు, సందు లేదు ఈ గాయాలు. సినిమా ఫీల్డ్లో అన్నిట్లో, సినిమా నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, ఏ ఫీల్డ్లో పోయినా అవమానాల గాయాలు ఎక్కువనే ఉంటాయి. ఒంటి నిండా ఉన్నాయి నా గాయాలు, కనిపిస్తాయి మీకు అంతే. కానీ అవమానం వేరే ఫీల్డ్కి వెళ్ళి అవమాన పడే బదులు మీకు గౌరవం ఇస్తుంటే, మీకు మీ కుటుంబానికి సొసైటీలో గుర్తించిన మీకు ఒంటి మీద కాకి దాన్ని ప్రేమించవచ్చు కదా. ప్రేమిస్తున్నా, దీన్ని ప్రేమిస్తున్నా కదా నేను. అమితంగా ప్రేమించేది, నాకు అమితంగా ప్రేమించే బట్టలను కూడా దూరం చేస్తున్నా అంటే ఇంత పవిత్రమైన కళ ఉండొచ్చు, అది ఎంతమంది జీవితాల మార్చుతుందని కసి ఉండొచ్చు. ఇవి ఎన్నో ఉంటాయి, ఎన్నో సంఘర్షణలు అయితే బ్రెయిన్లో నాకు. ఒకసారి నేను ఆలోచిస్తుంటా, చాలా రాస్తూ ఉంటా, చాలా లాంగ్ డిబేట్ పోతుంది నా బ్రెయిన్, ఒకసారి వెళ్ళిపోతుంటుంది. ఏమైనా డెసిషన్ ఇట్లా అంటే మా అమ్మ నాన్న బాధపడతారు, ఏడుస్తారు. అరే మనం ఒక ఏం లేని కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ, కాస్త కూస్తో నువ్వు బయటికి వెళ్ళావు, నువ్వేమైనా చూస్తావంటే నువ్వు ఇట్లా తయారైనావు అని బాధపడుతున్నారు. ఇప్పటి నుంచి కాదు, నేను స్టూడెంట్ లైఫ్ నుంచి మా అమ్మ అట్నే ఉంటుంది. వీడు ఏదైనా డిఫరెంట్గానే ఉంటాడు, వీడు ఆగమవుతాడు అని చెప్పేసి మా అమ్మకి ఇప్పుడు కూడా వీడు ఆగమైపోయిన మనిషి లెక్కనే ఉంటాను నేను. వీడు ఆగమైపోయింది, వీడి ఆలోచనలు అంతా ఆగం ఉన్నాయి అని ఉంటుంది. సో అట్లా ఇప్పుడు సినిమా ఫీల్డ్ మీరు చూస్తే, అంటే నాకు తెలిసి ఒక హీరో కడుపులో పుట్టినోడు ఒక 10 మందిలో ఒక 5 సక్సెస్ అవుతారు వాళ్ళు. అంటే వాళ్ళ స్ట్రైక్ రేట్ 50%. మన ఇక్కడ 1 కోటి మందిలో ఒకరు, మీరు రవితేజ వీళ్ళు చెప్పిన 1 కోటి మందిలో ఒకరు వస్తారు పాపం. మోనోపోలీ ఏదైనా వాళ్ళు అంతా నడుస్తుంది ఇక. సార్ ఫైనల్గా చెప్పండి, మీ గోల్ ఏంటి? యూనిఫామ్లో ఉండి సక్సెస్ అయ్యి మంచి పేరు తెచ్చుకోవాలన్నా, లేదు మీరు అనుకున్న రాజకీయ సినీ రంగాల్లోకి వెళ్ళి సాధించాలన్నా? అయితే నా వేలో నేను పోతున్నా, నా శక్తి ఏందో నాకు తెలుసు కదా. అంటే మనం ఎంతవరకు బ్యాటింగ్ చేయగలుగుతామో తెలుసు, అంతకు మించి బ్యాటింగ్ చేస్తే వికెట్ ఎగిరిపోతుంది మనం. కాబట్టి దాన్ని చూసి చేసుకుంటా పోతున్నా. అంటే మోస్ట్లీ ఏది చేసినా కూడా ఒక న్యూ పాత్ని క్రియేట్ చేయాలి అప్కమింగ్ జనరేషన్కు. మళ్ళీ మనం పుట్టాం ఈ నేల మీద, అంటే ఒక మనిషి ఆలోచన వేరుగా ఉంటుంది. ఒక మనిషికి ఉన్న ఆలోచన ఒకరికి ఉండదు కదా. అంటే అలిశెట్టి ప్రభాకర్ గారు అంటారు, ప్రతి హృదయానికి ఒక మనిషి ఉంటాడు, కానీ ప్రతి మనిషికి ఒక హృదయం ఉండదే, అదే నా బాధ అంటాడు ఆయన. ఇది మనం తెలిసిన వాళ్ళం కదా, ఈ కన్సర్న్ తెలిసిన వాళ్ళు, దీని మీద పట్ల అవగాహన ఉన్న వాళ్ళం మనం. సో ఏమైనా మనమే క్రియేట్ చేయాలి అనేది మనం నమ్ముతున్నాం అన్నట్టు. రేపు ఇంకొకరి మీద భారం వేసి ఆయన చేస్తే నేను పోతుండే అని అట్లాంటి ఆలోచన లేదు నాకు. మన వల్ల ఎంత అవుతుందో, మన ఎఫర్ట్ ఎంత పెడితే ఎంతవరకు పోతుందో అంతవరకు చేద్దామని నడుస్తుంది. సినిమా ఫీల్డ్లో కూడా అవకాశం, స్టోరీలు వినిపిస్తారు, ప్రొడక్షన్లు ఉండదు. మెయిన్గా మీకు తెలిసి ఉంటుంది, ఒక సినిమా తీయాలన్నా 5-6 కోట్లు 10 కోట్లు అవుతుంది, ఒక 3-4 కోట్లైనా అవుతుంది. ప్రతిడు కథ పట్టుకొని వస్తారు, మంచిగా ఉన్నారు సార్ మీరు వస్తారు, కథ ఓకే,
నేను ఓకే ప్రొడ్యూసర్ ఎన్ని అంట మీరే మీరు చూడరు సార్ అంట. నేను ప్రొడ్యూసర్ చూసే పరిస్థితులు నేను ఉన్నానా? నేను అంటే ఎవరినైనా చెప్తాం మనం పెద్ద పెద్ద స్కూల్లో చదువుకున్నా, మన పాఠశాల చదువుకున్న అందరూ కూడా ట్రాక్టర్ డ్రైవర్లు, మా వాళ్ళు లారీ డ్రైవర్లు. మా ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు? పాన్ డబ్బా నడిపేటోడు, ఆటో డ్రైవరు, సుతారి పని చేసేటోడు నా ఫ్రెండ్స్, నా సర్కిల్ అది. నేను పెద్ద స్కూల్లో చదువుకున్నా, మా వాడు యూఎస్లో ఉన్నాడు, ఎన్ఆర్ఐ లేవుగా మాకు. సరే మాకు తెలియదు, ఈ రాష్ట్రం తప్ప వేరే రాష్ట్రాలు తెలియదు. కానీ అటువంటి గోల్ ఉన్న ఆఫీసర్ అందరూ కూడా కొంతమంది దారి తప్పుతుంటారు. మీరు ఆ విధంగా దారి తప్పడానికి ప్రయత్నిస్తారా? అంటే నేను దారి అంటే రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతారని. రాంగ్ ట్రాక్లో అయితే వెళ్ళను, నేను ఫుల్ కాన్షియస్లో ఉంటాను. నేను 100% రాంగ్ ట్రాక్లో వెళ్ళను. చేస్తే డబ్బులు సంపాదించాలని వేరే వేరే మార్గాలు వెళ్తుంటారు. అట్లా ఛాన్సే లేదు అసలు. ఇయ్యను నేను ఆ ఛాన్స్ ఇయ్యను. ఎందుకంటే మనల్ని చూసి యాక్చువల్ మనం అనుకుంటా ఒక్కరు చదివి నేనైతే చాలరా అనుకునేటోళ్ళం. మనల్ని చూసి వందల మంది పిల్లలు ఇన్స్పైర్ అవుతుంటే మనం ఏ నెగిటివ్ వాళ్ళకి ఇవ్వద్దు అనేది నా బాధ. మనం ఏమి ఇచ్చినా ఈ సొసైటీకి పాజిటివ్ ఇస్తాం, పాజిటివ్ ఇంపాక్ట్ని ఇస్తాం తప్ప అసలు నెవర్ నెగిటివ్ ఇయ్యను. నేను యాక్చువల్లీ ఇయ్యను. మనం ఏడ ఉన్నా కూడా మనకి పాజిటివ్ ఇంపాక్ట్ని ఇస్తాను 100%. ఏ హోదాలో ఉన్నా ఎట్లా ఉన్నా దాంట్లో బెస్ట్గానే ఉండాలనుకుంటున్నాను. నేను ఆ ఫీలింగ్లోనే ఉంటా. సో అదే ఉంటుంది 360 డిగ్రీలో ఆ పాజిటివ్ వైబ్సే ఉంటుంది. తన వ్యక్తిగత గోల్ వేరేగా ఉన్న పోలీస్ యూనిఫామ్ ఇమేజ్ మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో తగ్గకుండా పనిచేస్తానంటున్నారు కాశీరామ్. యూనిఫామ్ నాకు గౌరవం ఇచ్చింది, నా కుటుంబానికి ఒక అన్నం పెడుతుంది కాబట్టి దాని ఇమేజ్ ఎక్కడ తగ్గించను, కానీ నా గోల్ మాత్రం రీచ్ అవుతా, అది కూడా పాజిటివ్ వేలో వెళ్తా. నన్ను చూసి 10 మంది పోలీస్ డిపార్ట్మెంట్ రావాలి, నేను ఎక్కడ పనిచేసినా ఆ డిపార్ట్మెంట్ రావాలి తప్ప నన్ను చూసి చీ కొట్టకుండా నా తల్లిదండ్రులకి నా కుటుంబానికి మంచి పేరు వచ్చేలా పనిచేస్తానంటున్నారు కాశీరామ్. ఇది వారం కాశీరామ్ గారు సెక్షువల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. నమస్తే సార్, థ్యాంక్ యూ.